Hello everyone, welcome to Sarkar Nokri. So guys, తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్ని టార్గెట్ చేసి ప్రీవియస్ ఇయర్ బయాలజీ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చింది ఏంటి అని ఆల్రెడీ నేను క్వశ్చన్ పక్కనే మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఎస్. సర్కార్ నౌకరీ యాప్లో జనరల్ సైన్స్ కోర్స్లో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే మీకు సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెన్షన్ చేశారు కాబట్టి మొత్తం అప్డేటెడ్ కంటెంట్ అంతా కూడా మీకు జనరల్ సైన్స్ 6.0 వర్షన్లో యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే జస్ట్ కాంటాక్ట్ మీ. అండ్ 4000 MCQs బుక్ కూడా ఉంది మనకు. మండే నుంచి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యూ జస్ట్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే, బయాలజీ టెస్ట్ సిరీస్. ఎనీవేస్, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సీ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎనర్జీ గివింగ్ మాలిక్యూల్స్? ఎనర్జీ గివింగ్ మాలిక్యూల్స్ అని వేటిని అంటారు? 2018 TGSI ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇది. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ లిపిడ్, ప్రోటీన్, విటమిన్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్, ప్రోటీన్, లిపిడ్ అండ్ విటమిన్స్. దీస్ ఆర్ ద ఆప్షన్స్. బేసిక్గా న్యూట్రిషన్ అనే టాపిక్లో మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషక పదార్థాలు, మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషక పదార్థాలు అని 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషక పదార్థాలు, మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషక పదార్థాలు అనేసి 2 టైప్స్ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే నథింగ్ బట్, మ్యాక్రో అంటే ఇట్స్ దట్ మీనింగ్ ఈజ్ అ లార్జ్, బల్క్ అమౌంట్ అనేసి అర్థం. అంటే డైలీ మనం తీసుకునే డైట్లో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకోవాలి, సఫిషియెంట్గా తీసుకోవాలి. దానివల్లనే మనకి ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అందుకే వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ లేదా స్థూల పోషకాలు అనేసి పిలుస్తారండి. ఏంటవి అని అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అని పిలుస్తాము. అట్ ది సేమ్ టైం ప్రోటీన్స్ని కూడా మ్యాక్రో న్యూట్రియంట్స్గానే కన్సిడర్ చేస్తారు. అట్ ది సేమ్ టైం క్రొవ్వు పదార్థాలను కూడా మ్యాక్రో న్యూట్రియంట్స్గానే కన్సిడర్ చేస్తారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ 3 కూడా స్థూల పోషక పదార్థాలు లేదా మ్యాక్రో న్యూట్రియంట్స్గా కన్సిడర్ చేస్తారు. మైక్రో న్యూట్రియంట్స్ అంటే తక్కువ తీసుకున్నా సరిపోతుంది, అప్పుడప్పుడు తీసుకున్నా సరిపోతుంది అనేసి దాని అర్థం. ఎగ్జాంపుల్ వచ్చేసి మినరల్స్. మినరల్స్, వైటమిన్స్ ఈ రెండింటిని మనం మైక్రో న్యూట్రియంట్స్గా కన్సిడర్ చేస్తాం. మ్యాక్రో అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మైక్రో అంటే మినరల్స్, వైటమిన్స్. ఈ రెండింటిని మనం మైక్రో న్యూట్రియంట్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా ఎనర్జీ వేటి వల్ల వస్తుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుందండి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 5.6 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ లేదా లిపిడ్ నుంచి 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. ఓకే, చిన్న క్వశ్చన్ ఇది, జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, కాబట్టి కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. లిపిడ్ అన్నా, ఫ్యాట్ అన్నా, కొలెస్ట్రాల్ అన్నా ఒకటే. విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్. ఈ విటమిన్స్ అన్ని కూడా మైక్రో న్యూట్రియంట్స్ కాబట్టి 3 ఆప్షన్స్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది కూడా 2018లో అడిగిన క్వశ్చనే. ఫస్ట్ క్వశ్చన్, ది బయోకెమికల్ ఈవెంట్స్ ఇన్ ద డార్క్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్ ద ఆబ్సెంట్ ఆఫ్ లైట్. అఫ్ కోర్స్, కిరణజన సంయోక్రియలోని డార్క్ రియాక్షన్ అంటే నిష్కాంతి చర్య. డార్క్ రియాక్షన్ అంటే నిష్కాంతి చర్యలో జరిగే జీవ రసాయన సంఘటనలు కాంతి లేనప్పుడు జరుగుతాయి అంటున్నాడు. ఇది కరెక్టే కదమ్మా? యాక్చువల్లీ ఫోటోసింథసిస్లో 2 టైప్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఉంటుంది. వన్ ఈజ్ లైట్ రియాక్షన్, లైట్ డిపెండెంట్ రియాక్షన్, కాంతి చర్య. రెండోది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, నిష్కాంతి చర్య అని పిలుస్తారు. ఓకేనా? కాంతి చర్య, నిష్కాంతి చర్య అనేసి 2 రకాలైనటువంటి కిరణజన్య సంయోగక్రియ ఉంటుంది. ఇప్పుడు కాంతి చర్య లైట్ ఉన్నప్పుడే జరుగుతుందండి. సన్లైట్, సూర్యరశ్మి సమక్షంలోనే కాంతి చర్య జరుగుతుంది. ఇది క్లోరోప్లాస్ట్లోని గ్రాణాలలో ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ప్లస్ ఆక్సిజన్ అనేది ప్రోడక్ట్గా రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడేమో డార్క్ రియాక్షన్ క్లోరోప్లాస్ట్లోని స్ట్రోమాలో జరుగుతుంది. అండ్ ప్రోడక్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ప్రోడక్ట్. ఓకే, స్ట్రోమాలో జరుగుతుంది. ప్రోడక్ట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ప్రోడక్ట్. ఇక్కడ డార్క్ రియాక్షన్ మరి ఆబ్సెన్స్ ఆఫ్ సన్లైట్ లోనే జరుగుతుంది. పేరులోనే డార్క్ ఉంది, సన్ లేకపోతే డార్కే ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్లైండ్ గా ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్స్ ఇన్ వేపర్ ఫార్మ్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ట్రాన్స్పిరేషన్.
సో మొక్కలలో వాటర్ అంతా కూడా నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అని పిలుస్తారండి. సో ఇప్పుడు ఇది లీఫ్ అనుకోండి. ఈ లీఫ్లో బీన్ షేప్డ్ స్టొమాటోస్, చిక్కుడు గింజ ఆకారంలో పత్రరంధ్రాలు లేదా స్టొమాటోస్ ఉంటాయి. ఈ స్టొమాటోస్ నీరును ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అనేసి పిలుస్తారనమాట. ఓకేనా, బాష్పోత్సేకం అంటారు. ఇప్పుడు స్టొమాటోస్ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి కదా. సో ఇలా బీన్ షేప్డ్ స్టొమాటోస్ ఉంటే వీటినే మనం ఓపెన్డ్ స్టొమాటోస్ అని పిలుస్తారు. అలా కాకుండా స్టొమాటోస్ మొత్తం ఇలా క్లోజ్ అయి ఉంటే దట్ ఈస్ లైక్ క్లోజ్డ్ స్టొమాటా అనేసి పిలుస్తారు. ఓకేనా, దీన్నే మనం క్లోజ్డ్ స్టొమాటా అంటాము. దిస్ ఈజ్ లైక్ ఓపెన్డ్ స్టొమాటా అంటాం. సో ఓపెన్డ్ స్టొమాటోస్ ఎప్పుడు ఓపెన్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే సైటోకైనిన్ హార్మోన్ స్టొమాటో ఓపెన్ లో ఉండడానికి కారణం. అండ్ క్లోజ్ లో ఉండడానికి అబిసిసిక్ అనేటువంటి ఒక హార్మోన్ వల్ల, అబిసిసిక్ యాసిడ్ అనే హార్మోన్ వల్ల స్టొమాటోస్ క్లోజ్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇలా స్టొమాటోస్ ఓపెన్ అయినప్పుడు ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఎస్పెషలీ డెజర్ట్ ప్లాంట్స్, ఎడారి మొక్కల్లో మాత్రం బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అనేది రాత్రిపూట జరుగుతుంది. ఎందుకంటే డే టైంలో అక్కడ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ కాబట్టి, సో ఆ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం జరిగితే వాటర్ ఎక్కువ లాస్ అయిపోతుంది. సో దట్స్ వాట్ అవి వాటర్ ప్రివెన్షన్ కోసం నైట్ టైం జరుపుకుంటాయి అనమాట. కన్సప్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ గోల్డెన్ రైస్ ప్రివెంట్స్ డెవలప్మెంట్ ఆఫ్ బ్లైండ్నెస్. సో యాక్చువల్లీ గోల్డెన్ రైస్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు గోల్డెన్ రైస్ ని సృష్టించింది అని అంటే ఏ విటమిన్ కోసం. సో చాలా మంది పిల్లలకి జిరాప్థాల్మియా అనేటువంటి ఒక డిసీజ్ వస్తూ ఉండే. జిరాప్థాల్మియా అంటే దాన్నే పొడికల్లు అనేసి పిలుస్తూ ఉంటారు. ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ వ్యాధి వస్తుందండి. చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారనేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గోల్డెన్ రైస్ అనేది ఇది ఒక ట్రాన్స్జెనిక్ అంటే ఒక జీన్ని వేరే ఒక అనిమల్ నుంచి ఒక జీనిని తీసుకొని ఇంకొక అనిమల్ లోకి లేదా ప్లాంట్ లోకి ఇన్సర్ట్ చేయడాన్ని ట్రాన్స్జెనిక్ అని పిలుస్తారు. ఓకేనా, సో ట్రాన్స్జెనిక్ అంటారు. గోల్డెన్ రైస్ ని ఎస్పెషల్లీ ఏ విటమిన్ కోసమే మన వాళ్ళు ప్రొడ్యూస్ చేశారండి. ఏ విటమిన్ కోసమే, ఏ విటమిన్ ఎక్కువగా తీసుకుంటే బ్లైండ్నెస్ ఉండదు. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ ట్రాన్స్జెనిక్. ఓకేనా, ట్రాన్స్జెనిక్ అంటే ఏంది, ఒక సెలెక్టెడ్ జీన్ అంటే ఏ విటమిన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక జీన్, దాన్ని సెలెక్టెడ్ జీన్ అంటారు. ఏ విటమిన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ ని ఒక ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసి ఇంకొక ప్లాంట్ లో ఇన్సర్ట్ చేయడాన్ని మనం ఏమంటారంటే ట్రాన్స్జెనిక్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా, సో కాబట్టి ఆల్ 1, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్ కలర్ ఇన్ మ్యాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. మనిషిలో చర్మపు రంగు ఏ జన్యు వారసత్వానికి ఉదాహరణ. సో మల్టిపుల్ అల్లెలిజం, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, ప్లియోట్రోపిజం, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సో బేసిక్గా స్కిన్ కలర్ కి సంబంధించినటువంటి జీన్ టైప్ ని మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. మనకి ఇన్హెరిటెన్స్ లో మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో కూడా అదే అంటాం, మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, అంటే మోనో జన్యు వారసత్వం అని పిలుస్తారు, ఏకజన్యు వారసత్వం అంటారు. ఇందులో మోనో అంటే సింగిల్, జెనిక్ అంటే జీన్. అంటే ఒక జీన్, ఒక సింగిల్ జీన్ ఒక ట్రైట్ ని ఇస్తుంది, అంటే ఒక లక్షణాన్ని ఇస్తుంది. సో వన్ సింగిల్ జీన్ ప్రొవైడ్ వన్ ట్రైట్, వన్ క్యారెక్టర్. ఒక జీన్ ఒకే లక్షణాన్ని గన ఇస్తే దాన్ని మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. 90% అన్ని జీన్స్ కూడా ఒకే లక్షణాన్ని ఇస్తాయి. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ జీన్స్ కలిసి ఒకే లక్షణాన్ని ఇస్తాయి. సో మల్టిపుల్ జీన్స్, ఇప్పుడు ఇదొక జీన్, తర్వాత ఇదొక జీన్, తర్వాత ఇదొక జీన్, ఇక్కడ 3 జీన్స్ ఉన్నాయి కదా. ఈ 3 జీన్స్ కలిసి ఒకే ట్రైట్ ఇస్తాయి. ఒక జీన్ ఒకటే ఇస్తే మోనోజెనిక్, మల్టిపుల్ జీన్స్ ఒకే లక్షణాన్ని ఇస్తే దాన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన బాడీలో స్కిన్ కలర్ అనేది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. అంటే మన బాడీ స్కిన్ కి మల్టిపుల్ జీన్స్ అనేవి రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు స్కిన్ కలర్ ఎప్పుడు యూనిక్ గా ఉండదు. మధ్యలో స్కిన్ కలర్ మారుతూ ఉంటది. ఒక్కోసారి బ్లాక్ అవుతారు, ఒక్కోసారి వైట్ అవుతారు, ఒకసారి స్కిన్ మీద మచ్చలు వస్తాయి, ఒకసారి వైట్ స్పాట్స్ వస్తాయి, ఒకసారి డార్క్ స్పాట్స్ వస్తాయి. ఈ మల్టిపుల్ జీన్స్ లో ఏ జీన్ లో చేంజ్ వచ్చినా కూడా స్కిన్ కలర్ మారిపోతుంది. ఓకేనా, అందుకే మల్టిపుల్ కలర్స్. ఇప్పుడు మనకు బాడీలో కూడా అన్ని పార్ట్స్ లో యూనిక్ గా సేమ్ కలర్ ఉండదండి. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ పార్ట్స్ పైన ఒక కలరు, లోపల ఇంటర్నల్ పార్ట్స్ కి ఒక కలరు, అండర్ ఆర్మ్స్ లో ఒక కలరు, ప్రైవేట్ పార్ట్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్. అట్లా డిఫరెంట్ కలర్స్ ఎందుకు ఉంటాయి అని అంటే స్కిన్ కలర్ కి మల్టిపుల్ జీన్స్ కలిపి ఒక కలర్ ఇస్తుంది. దట్ ఈస్ పాలిజెనిక్. ప్లియోట్రోపిజం అంటే ఏంటంటేనండి, ప్లియోట్రోపిజం
మల్టిపుల్ జీన్స్ ఒక కలర్ ఇస్తే పాలిజెనిక్ కదా. ఓకే, ఒకే జీన్ మల్టిపుల్ ట్రైట్స్ ఇస్తే ప్లియోట్రోపిక్ అంటారు. సో ప్లియోట్రోపిజం. ప్లియోట్రోపిజం అంటే ఏంటంటే, ప్లియోట్రోపిజం అని అంటే ఒకే జీన్, ఇది వచ్చి సింగిల్ జీన్ అన్నమాట. ఒకే జీన్ ఏం చేస్తుంది అని అంటే డిఫరెంట్ ట్రైట్స్ని ఇస్తుంది. ఓకే, ఒకే జీన్ ఏం చేస్తుంది, డిఫరెంట్ ట్రైట్స్ అంటే ఒక జీన్ అనేక లక్షణాలను ఇస్తే గనక, ఒక జీన్ అనేక లక్షణాలను ఇస్తే దాన్ని ప్లియోట్రోపిజం అంటాం. అనేక జన్యువులు ఒకే లక్షణాన్ని ఇస్తే పాలిజెనిక్ అంటాం. ఒక జీన్ ఒకే లక్షణాన్ని ఇస్తే ప్లియోట్రోపిజం అంటాం. ఇంకా సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే హీమోఫిలియా, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటివన్నీ కూడా సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అవి కాకుండా మళ్ళీ అవి పక్కన పెడితే సెక్స్ లింక్డ్ కి లింగ సంబంధిత వారసత్వం. లింగ సంబంధిత అని అంటే ఇప్పుడు ఒక ఉమెన్ నుంచి ఆ లక్షణాలు ఇంకొక ఉమెన్ కి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఫాదరు మదరు ఇద్దరు ఉన్నారు. ఓకే, ఫాదరు మదర్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చేశారు, ఒక అబ్బాయి పుట్టాడు. ఓకే, ఒక అబ్బాయి పుట్టాడు, వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అనమాట. కొడుకు అంటే మేల్. ఇప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి ఇక్కడ జెండర్ మేల్ కాబట్టి వీళ్ళ ఫాదర్ కి సంబంధించి బియర్డ్స్, మషెస్, మీసాలు, గడ్డాలు, బాడీ మీద ర్యాండమ్ హెయిర్ గ్రోత్, ఇట్లా లక్షణాలు ఏమొస్తాయి, వాళ్ళ నాన్న లక్షణాలే వస్తాయి. ఎందుకంటే అమ్మాయి కాదు కదా, అబ్బాయి కదా. దాన్ని మనం ఏమంటామంటే లింగ సంబంధిత వారసత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే అమ్మాయి పుట్టింది అనుకో, ఇవన్నీ ఏం రాకుండా అమ్మాయి లక్షణాలు వస్తాయి. మమరీ గ్లాండ్స్ గ్రో అవడం, మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవడం, ఇట్లాంటివన్నీ. ఓకేనా, సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ జెనెటిక్స్ టాపిక్ లో వీటి గురించి మనం చెప్పాను చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సడన్ అండ్ హెరిటబుల్ చేంజ్ ఇన్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ ఆర్ కాల్డ్ మ్యుటేషన్స్. మొక్కల్లో అయినా సరే, జంతువుల్లో అయినా సరే, ఏవైనా సడన్ చేంజెస్ వస్తే దాన్ని జీన్ మ్యుటేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నువ్వు సడన్ గా ఉన్నట్టుండి తెల్లగా ఉండదాన్ని నల్లగా అయిపోయావు అనుకో, దట్ ఈస్ సడన్ చేంజ్. లేదా నల్లగా ఉన్న వాళ్ళు సడన్ గా తెల్లగా అయ్యారనుకో, దట్ ఈస్ సడన్ చేంజ్. లేదా సడన్ గా ఏదైనా క్యాన్సర్ వస్తుంది అంటే బాడీలో జరిగే సడన్ చేంజెస్ కి రీజన్ ఏంటంటే జీన్ మ్యుటేషన్స్. మ్యుటేషన్స్ అంటే ఒక జీన్ 10 జీన్లు అవ్వడం, జీన్ మల్టిప్లికేషన్ అవ్వడం, రెప్లికేషన్ అవ్వడం. ఓకే, జీన్ యొక్క సంఖ్య పెరిగిపోవడం. జీన్ సంఖ్య పెరిగిపోతే ఆ లక్షణం పెరిగిపోతుంది. ఓకేనా, ఆ లక్షణం పెరిగిపోతుంది అనమాట. దాన్నే మ్యుటేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోన్ అనుకోండి, దిస్ ఈజ్ బోన్. ఈ బోన్ లో ఉండే సెల్స్ ని ఏమంటారంటే ఆస్టియోసైట్స్ అంటారు. ఈ ఆస్టియోసైట్స్ ఒక జన్యువు వల్ల సెల్ డివిజన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, ఒక జన్యువు వల్ల సెల్ డివిజన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆస్టియోసైట్స్ అనేటువంటి కణాలు కణ విభజన జరిగి అనేక కణాలుగా విభజించబడతాయి. ఆ సెల్ డివిజన్ ని ప్రేరేపించడానికి మీ బాడీలో ఒక జన్యువు ఉంటుంది, ఒక జీన్ ఉంటుంది. ఈ జీన్ ఒకవేళ సడన్ గా మ్యుటేషన్ అయిందనుకో, మ్యుటేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే సెల్ డివిజన్ ని ప్రేరేపించినప్పుడు అవసరానికి మించి ఎక్కువ సెల్ డివిజన్ జరిగి ఎక్కువ కణాలు అయిపోతాయి. ఆ కణాలన్నీ ఈ టిష్యూస్ లో ప్లేస్ సరిపోక ఏడుండాలో తెలియక ఇట్లా ఒక ట్యూమర్ లాగా వచ్చి ట్యూమర్ లో స్టోర్ ఉంటాయి. దీన్నే క్యాన్సర్ ట్యూమర్ అంటారు. ఓకే, అట్లా క్యాన్సర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, ఆమ్లా ఫ్రూట్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ఎస్, సో ఆమ్లా అంటే ఉసిరిని మనం ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని పిలుస్తాం. రిచెస్ట్ సోర్స్ ఫర్ సి విటమిన్ కి కన్సిడర్ చేస్తాం. ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ సి విటమిన్. లెమన్, ఆమ్లా, టామరెండ్, యాపిల్, మ్యాంగో, రా మ్యాంగో, టొమాటో, ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కార్బిక్ యాసిడ్. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. యాంటీ స్కర్వీ విటమిన్, స్లిమ్నెస్ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అవునా, ఎస్. నెక్స్ట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్. అంతే కదా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో ఫస్ట్ పెన్సిలిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ ని డిస్కవర్ చేశారు. ఫస్ట్ ఇన్వెంటెడ్ వ్యాక్సిన్ ఇస్ స్మాల్ పాక్స్, ఇన్వెంటెడ్ బై ఎడ్వర్డ్ జెన్నర్. దట్స్ వాట్ వీ కెన్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. ఎడ్వర్డ్ జెన్నర్ ని మనం ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తాం. వై? బికాస్ ఫస్ట్ వ్యాక్సిన్ ని 1976లో ఫస్ట్ వ్యాక్సిన్ ని డిస్కవర్ చేసింది ఎడ్వర్డ్ జెన్నర్. ఫస్ట్ యాంటీబయాటిక్ ని డిస్కవర్ చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి. ఎప్పుడు అని అంటే 1928లో ఫస్ట్ యాంటీబయాటిక్ ని డిస్కవర్ చేశారు. పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి దీన్ని కనిపెట్టారు. పెన్సిలియం నొటాటమ్ అంటారు. పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి ఫస్ట్ పెన్సిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కరెక్ట్, సో ఆల్ 3
ఆల్ ఆర్ కరెక్ట్. ఓకేనా, ఆల్ ఆర్ కరెక్ట్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇది కూడా 2018 కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. సో లీవ్స్ అపియర్ గ్రీన్ ఇన్ కలర్ బికాస్ దే డు నాట్ అబ్జర్వ్ గ్రీన్ లైట్ బట్ రిఫ్లెక్ట్ ఇట్. ఎస్, ఆకులన్నీ కూడా ఆకుపచ్చ కలర్ లో ఎందుకు కనిపిస్తాయి అంటే, ఆకులు మనకి సన్లైట్ నుంచి విబ్జిఆర్ రేడియేషన్ వస్తుంది కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో గ్రీన్ కలర్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ లీవ్స్ మీద పడినప్పుడు లీవ్స్ ఏం చేస్తాయంటే గ్రీన్ కలర్ ని అబ్జార్బ్ చేయకుండా గ్రీన్ కలర్ ని రిపల్ చేస్తాయి, వ్యతిరేకిస్తాయి. అందుకే లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. ఫోటోసింథసిస్ గ్రీన్ కలర్ లో జరగదు. ఫోటోసింథసిస్ ఎప్పుడు కూడా రెడ్ కలర్, ఎరుపు రంగు కాంతిలో మాత్రమే మొక్కలలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. మొత్తం సూర్యకాంతిలో 1% సూర్యకాంతిని మాత్రమే మొక్కలు ఫోటోసింథసిస్ కోసం ఉపయోగించుకుంటాయి. ఓకేనా. సో మిగతా వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అన్ని అబ్జర్వ్ అవుతాయి. ఒక్క గ్రీన్ మాత్రం రిపల్ అవుతుంది. కాబట్టి మొక్కలన్నీ కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. గ్రీన్ కలర్ కి మేజర్ రీజన్ ఏంటంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అండి. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ వల్ల గ్రీన్ వస్తుంది. ఆ గ్రీన్ ఆల్రెడీ చూడండి, ఒక కలర్ ఇంకొక, ఇప్పుడు లైట్ ని ఎమిట్ చేయడం వల్ల అది ఆ కలర్ లో కనిపించట్లేదు. యాక్చువల్లీ లైట్ అది అబ్జర్వ్ చేయదు. ఎందుకంటే లీఫ్ ఆల్రెడీ క్లోరోఫిల్ పిగ్మెంట్ పత్రహరితం వల్ల గ్రీన్ లోనే ఉంటది. సేమ్ కలర్ ఎప్పుడు అట్రాక్ట్ అవ్వవు, రిపల్ అవుతాయి. ఒక రెడ్ కలర్ ఇంకో రెడ్ కలర్ ని అట్రాక్ట్ చేయదు, ఒక ఎల్లో ఇంకో ఎల్లోని అట్రాక్ట్ చేయదు, ఒక బ్లూ ఇంకో బ్లూని అట్రాక్ట్ చేయదు, ఒక ఆరెంజ్ ఇంకో ఆరెంజ్ ని అట్రాక్ట్ చేయదు. ఇవి ఎప్పుడు కూడా ఆపోజిట్ గా రిపల్ అవుతాయి. బ్లూని రిపల్ చేస్తుంది, గ్రీన్ ని రిపల్ చేస్తుంది. ఇది ఆల్రెడీ గ్రీన్ లో ఉంది కాబట్టి వ్యతిరేకిస్తుంది అనమాట. సో అది ఇంకా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏరియాస్ వేర్ ప్రీవియస్లీ ఫారెస్ట్ ఎగ్జిస్టెడ్ ఈజ్ నౌన్ యాజ్ అఫారెస్ట్రేషన్. రాంగ్ స్టేట్మెంట్ కదా. సో అంటే గతంలో అడవులు ఉన్న ప్రాంతాల్లో తిరిగి అడవులు అభివృద్ధి చేయడాన్ని అఫారెస్ట్రేషన్ అన్నారు, దాన్ని రీఫారెస్ట్రేషన్ అంటారు. ఓకేనా, రీఫారెస్ట్రేషన్ అంటారు. అఫారెస్ట్రేషన్ అంటే ఏంటంటేనండి, అడవులు లేని చోట, అంటే ఏదన్నా ఒక ఎడారిలో కానీ లేకపోతే ఏదైనా ఖాళీ ప్రదేశంలో మనం మొక్కలు నాటి ఆ ప్రదేశాన్ని అడవిగా మారిస్తే దట్ ఈస్ అఫారెస్ట్రేషన్. ఆల్రెడీ అడవి ఉండి ఆ అడవిలో ల్యాండ్ ఏమైనా కోల్పోయి, అంటే రైతులు తీసేసుకోవడమో లేకపోతే ఏదో డిఫారెస్ట్రేషన్ అయ్యి మనం దాన్ని కొంచెం కేర్ చేసి మళ్ళీ అడవిని పెంచితే దట్ ఈస్ రీఫారెస్ట్రేషన్. ఆల్రెడీ ఉన్న దాన్ని హెల్దీగా చేస్తే రీఫారెస్ట్రేషన్. ఏమీ లేని నార్మల్ ల్యాండ్ లో అడవులు పెంచితే దట్ ఈస్ అఫారెస్ట్రేషన్. సో ఇది అఫారెస్ట్రేషన్ కాదు, రీఫారెస్ట్రేషన్. సో రాంగ్ స్టేట్మెంట్. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈజ్ అన్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టెన్స్. కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 అనేది ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టెన్స్. అవును, అంటే ఓజోన్ అనేటువంటి పొరను క్షీణింపజేస్తాయి. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, హలూన్స్, ఇవన్నీ కూడా ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెసే కదా. ఓజోన్ హీల్ చేయడానికి మనం మాంట్రియల్ ప్రోటోకాల్ మీద 1987లో సైన్ చేసుకున్నాం. 1989 నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది ఏది, మాంట్రియల్ ప్రోటోకాల్. గుర్తుంది కదా, మాంట్రియల్ ప్రోటోకాల్లో గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ని మనం కంట్రోల్ చేయాలి. ఎస్పెషల్లీ క్లోరోఫ్లోరో కార్బన్స్, అవి ఏసీల నుంచి రెఫ్రిజిరేటర్ల నుంచి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది కరెక్ట్. ఓన్లీ 1-3 కరెక్ట్, ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1-3 కరెక్ట్, 2 రాంగ్. 1-3 కరెక్ట్, 2 ఈజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్వినైన్ ద డ్రగ్ యూజ్డ్ ఫర్ మలేరియా ట్రీట్మెంట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ దిస్ ప్లాంట్. సో మలేరియా డిసీజ్ కి మీరు క్వినైన్ అనేటువంటి ఒక మెడిసిన్ ని వాడతారండి, డ్రగ్ టాబ్లెట్. అది సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి కలెక్ట్ చేస్తారు. దేని నుంచి? సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి క్లోరోక్వినోన్ అనేటువంటి ఒక మెడిసిన్ ని కలెక్ట్ చేస్తారు. ఇంకా మలేరియా గురించి మనం మాట్లాడితే మలేరియాని చిల్ ఫీవర్ అంటారండి. చిల్ ఫీవర్ అంటే బాగా చలి జ్వరం వచ్చింది. ఎల్లో ఫీవర్ అంటే జాండిస్, బ్లాక్ ఫీవర్ అంటే కాలా అజర్, బ్రేక్ బోన్ ఫీవర్ అంటే డెంగ్యూ. మలేరియాకి వ్యాక్సిన్ RTS వ్యాక్సిన్ ఇస్తారు. దిస్ ఈస్ వ్యాక్సిన్. డయాగ్నోసిస్ టెస్ట్ CBP టెస్ట్ చేస్తారు. మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గన్ బ్లడ్. CBP అంటే బ్లడ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దట్ ఈస్ బ్లడ్ టెస్ట్ కైండ్ ఆఫ్. బెల్లడోనా అనేటువంటి మెడిసిన్ ని ఎన్సెఫలైటిస్, మెదడు వాపు అనేటువంటి ఒక డిసీజ్ కి ఇస్తారు. దేనికి? మెదడు వాపు అనే డిసీజ్ కి బెల్లడోనా అనేటువంటి ఒక డ్రగ్ ఇస్తారండి. సో జేఈ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కూడా దీనికి యూజ్ చేస్తారు. జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ని జపాన్ వాళ్ళు ఇన్వెంట్ చేశారనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బేల్ అనే దీన్ని ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కి దీన్ని ఎక్కువగా యాంటీబయాటిక్ లాగా వాడుతూ ఉంటారు. ఓకే. అశ్వగంధ
అశ్వగంధ ఇది కూడా యాంటీబయాటిక్ కోసం వాడుతూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్స్ గా సిరప్స్ లో అట్లా వాడుతూ ఉంటారు. ఓకేనా? ఎస్. సో కాబట్టి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ బయోటిక్ ఎన్విరాన్మెంట్? ఏ బయోటిక్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? యాక్చువల్లీ ఎకాలజీలో మీకు ఎన్విరాన్మెంట్ లో ఇది ఎకాలజీలో క్వశ్చన్ అండి. ఎకో సిస్టమ్ లో మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేసి 2 టైప్స్ ఉంటాయి. బయోటిక్ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తారు అంటే జీవకారకాలు అనేసి పిలుస్తారు. తెలుగులో ఏమంటారు? జీవకారకాలు, బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే. తర్వాత ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ కారకాలు అని పిలుస్తారు. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే జీవకారకాలు అంటారు. ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ కారకాలు అని పిలుస్తారు. ఇప్పుడు జీవకారకాలు అంటే జీవం ఉన్నవి, లైఫ్ ఉన్నవి. లైఫ్ వేటేట్కు ఉంటాయి, ప్లాంట్స్కి ఉంటాయి. తర్వాత అనిమల్స్ అంటే ఈ హ్యూమన్ బీయింగ్, బర్డ్స్ అన్ని దీని కిందే వస్తాయి. ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా ఇట్లాంటివన్నీ. ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ప్రాణం లేనివి, అంటే నేచర్, వాటర్ కానీ, సాయిల్ కానీ, మళ్ళా రాక్స్, సన్లైట్, గాలి, ఎయిర్, ఇట్లాంటివన్నీ అన్నమాట. చూడండి ఇక్కడ విండ్ ఏ బయోటిక్ ఫ్యాక్టరీ కదా, ప్రాణం ఉండదు, సో కరెక్ట్. వాటర్ ఏ బయోటిక్ ఫ్యాక్టరీ, ఎస్. అనిమల్స్ బయోటిక్, ప్లాంట్స్ బయోటిక్, సాయిల్ ఏ బయోటిక్. అంటే 1 to 5 ఈస్ కరెక్ట్. 1 to 5 ఎక్కడుంది? ఆప్షన్ 4 లో ఉంది చూడండి. 1 to 5 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఎకాలజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్, ప్లాంట్ సెల్ అండ్ ఆల్సో ఇన్ అనిమల్ సెల్? బ్యాక్టీరియాలో, ప్లాంట్ లో, అనిమల్స్ లో మూడిట్లో ఉండేటువంటి కాంపోనెంట్ ఏది? సెల్యులోస్. బేసిక్గా సెల్యులోజ్ అనేది బ్యాక్టీరియాలో సెల్యులోజ్ ఉండదు. బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ గ్లైకోపెప్టైడ్ అండి. ఓకేనా? సెల్యులోజ్ అనేది బ్యాక్టీరియాలో ఉండదు. వృక్షకణం, మొక్కల యొక్క సెల్ వాల్ దేంతో తయారవుతుంది? ప్లాంట్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ ఓన్లీ. ప్లాంట్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ ఓన్లీ. నెక్స్ట్, జంతు కణంలో కూడా సెల్యులోజ్ ఉండదు. అందుకే హ్యూమన్ బీయింగ్స్ లో సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవ్వదు. డైజెషన్ తినే సెల్యులోజ్ వేరు, సెల్స్ లో ఉండే సెల్యులోజ్ వేరు. సెల్యులోజ్ ఎప్పుడు సెల్ వాల్స్ లోనే ఉంటది. అసలు జంతువులకి సెల్ వాలే ఉండదు, జంతువుల్లో కణ కవచమే ఉండదు. సో కాబట్టి సెల్యులోజ్ కూడా ఉండదు. ఓకేనా? ఇది మొక్కల యొక్క సెల్ వాల్లో మాత్రమే ఉంటది, కణ గోడలో మాత్రం. హిస్టోన్లు. సో బేసిక్ గా హిస్టోన్లు అంటే ఏంటంటేనండి, హిస్టోన్లు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో కలర్, దిస్ ఈస్ లైక్ డిఎన్ఏ స్ట్రక్చర్. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ లోపల ఎల్లో కలర్ పార్ట్స్ ఉన్నాయి చూసారా, ఎల్లో కలర్ రౌండ్స్, వీటిని ఏమంటారంటే హిస్టోన్స్. హిస్టోన్స్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్. అవి కూడా ఈ హిస్టోన్స్ లేదా ప్రోటీన్స్ ని చుట్టుకొని డిఎన్ఏ హెలిక్స్ ఉంటది. డిఎన్ఏ హెలిక్స్ అంటే ఇప్పుడు డిఎన్ఏ ఇట్లా డబుల్ హెలిక్స్ కదా, దిస్ ఈజ్ హెలిక్స్. ఈ హెలిక్స్ లో రెండు మధ్యలో ఉండే హిస్టోన్స్ తోనే చుట్టుకొని ఉంటాయి అన్నమాట. అంటే డిఎన్ఏకు ఒక స్ట్రక్చర్ ఇచ్చేవి ఏవి అని అంటే హిస్టోన్స్. హిస్టోన్స్ అన్ని ప్రోటీన్లతో తయారవుతాయండి. ఇవి ఏం చేస్తాయంటే డిఎన్ఏకు ఒక స్ట్రక్చర్ ఇస్తాయి, డిఎన్ఏని నిర్మిస్తాయి. సో కాబట్టి ఇది డిఎన్ఏస్ ఉండే ప్రతి దాంట్లో కూడా హిస్టోన్స్ ఉంటాయి. అయితే బ్యాక్టీరియాలో హిస్టోన్స్ ఉండవు. ఎందుకంటే బ్యాక్టీరియాలో క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే ఇట్లా క్రొమాటిన్ షేప్ లో ఉంటాయి. క్రొమాటిన్ వేరు, క్రోమోజోమ్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది సెల్, ఇది కూడా ఒక సెల్. సెల్ మధ్యలో క్రోమోజోమ్స్ ఎట్లుంటాయంటే ఇలా ఉంటాయి, జంటగా ఇలా క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రొమాటిన్ ఎట్లుంటదంటే ఏదో ఒక థ్రెడ్ తీసుకొని కింద పడేస్తే చుట్టలు చుట్టేసుకొని మొత్తం స్ప్రింగ్ లాగా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని క్రొమాటిన్ అంటాం. బ్యాక్టీరియాస్ లో జెనెటిక్ మెటీరియల్ ఎప్పుడు కూడా క్రొమాటిన్ షేప్ లోనే ఉంటది ఈ విధంగా. అందుకే దీన్ని న్యూక్లియస్ అనము, న్యూక్లియాయిడ్ అంటారు. ఏమంటారు? న్యూక్లియాయిడ్. సో కాబట్టి ఇట్లా డిఎన్ఏ ప్రాపర్ స్ట్రక్చర్ అనేది వీటికి దాంతో పోలిస్తే ఉండదు. అందుకే వీటిలో హిస్టోన్స్ ఉండవు అని అంటాం. ఎందుకంటే ఇది క్రొమాటిన్ ఫేస్ లో ఉంది, ఇది క్రోమోజోమ్ ఫేస్ లో ఉంది అనమాట. సో కాబట్టి బ్యాక్టీరియాస్ లో హిస్టోన్స్ ఉండవు. తర్వాత అనిమల్ సెల్, ప్లాంట్ సెల్స్ అన్నిట్లో కూడా డిఎన్ఏస్ ఇదే స్ట్రక్చర్ లో ఉంటాయి. కాబట్టి వాటిలో హిస్టోన్స్ ఉంటాయి. నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అంటే హిస్టోన్స్ లేకుండానే డైరెక్ట్ ప్రోటీన్స్ ఉంటాయి డిఎన్ఏస్ లో, ఆర్ఎన్ఏస్ లో. అవి బ్యాక్టీరియాలో కూడా ఉండవు, ప్లాంట్స్, అనిమల్స్ లో అవి ఉంటాయి. ప్రధానంగా ఇవి ఎందులో ఉంటాయంటే యూకారియోట్ కణాలలో కనిపిస్తాయండి. ఇవి ఓన్లీ యూకారియోట్స్. మీకు తెలుసు కదా, బ్యాక్టీరియా అనేది
బ్యాక్టీరియా అనేది దేనికి సంబంధించింది? ప్రోకారియోట్. ప్రోకారియోట్ అంటే కేంద్రక పూర్వజీవి. ప్రోకారియోట్ కేంద్రక పూర్వజీవులలో నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఉండవు. ఓన్లీ నిజకేంద్రక జీవులు యూకారియోటిక్ జీన్ లోనే నాన్ హిస్టోన్ ప్రోటీన్లు అనేవి ఉంటాయి. ఇది నేను మీకు జెనెటిక్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. పాస్పోలిపిడ్స్ ఏమో అన్నిట్లో ఉంటాయండి. పాస్పోలిపిడ్స్ అంటే బేసిక్ గా సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, సెల్ మెంబ్రెయిన్ అంటే సెల్ పైన ఉండేటువంటి ఇది. దిస్ ఈజ్ సెల్ మెంబ్రెయిన్. కణ త్వచం లేదా ప్లాస్మా త్వచం అని అంటారు. ఈ సెల్ మెంబ్రెయిన్ ఎప్పుడు కూడా పాస్పోలిపిడ్స్ తోనే తయారవుతుంది. దేంతో? పాస్పోలిపిడ్స్. పాస్పోలిపిడ్స్ తోనే తయారవుతుంది అనమాట. లివింగ్ లేయర్, అదొక లివింగ్ లేయర్. సో కాబట్టి మూడిట్లో ఉండేది పాస్పోలిపిడ్స్ అనేవి మూడిట్లో ఉంటది. ఆ పాస్పోలిపిడ్స్ మూడిటి యొక్క సెల్ మెంబ్రెయిన్ లోపల ఉంటది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ అండి. విటమిన్ సి, మినరల్, ప్రోటీన్, విటమిన్ ఏ. ఇక్కడ సోర్సెస్ ఇచ్చాడు. విటమిన్ సికి ఇక్కడ విటమిన్ సి మైస్, నో, వీట్, పంప్కిన్, స్పినాచ్. స్పినాచ్ లో విటమిన్ సి ఉంటది. స్పినాచ్ అంటే ఏంటి? పాలకూర అంటూ ఉంటారు. స్పినాచ్ ఏ విటమిన్ కూడా స్పినాచ్ లో ఉంటది. స్పినాచ్ లో సి విటమిన్ కూడా ఉంటది. ఏం విటమిన్? సి విటమిన్. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వస్తుంది? స్కర్వీ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. అవునా? నెక్స్ట్, మినరల్స్. మినరల్స్ అంటే వీట్ లో మంచి మినరల్స్ ఉంటాయండి. గోధుమలలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, కోబాల్ట్ ఇట్లాంటి చాలా మినరల్స్ వీటిలో ఉంటాయి. సో గోధుమలు చాలా మంచిది. అండ్ ప్రోటీన్ వచ్చేసి వీటితో ఉండే వాటిల్లో పంప్కిన్, గుమ్మడికాయలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రోటీన్స్ కి రిచెస్ట్ సోర్సెస్ ఏమంటే పల్సెస్ లేదా పప్పు దినుసులు, సోయాబీన్, గ్రౌండ్ నట్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మైస్, మొక్కజొన్న. సో మొక్కజొన్నలో మనకి విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? విటమిన్ ఏ ఎక్కువగా దేంట్లో ఉంటుంది? మొక్కజొన్నలో విటమిన్ ఏ ఉంటుందండి. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఈజ్ రెటినాల్ అని పిలుస్తాం. ఇంకా దీన్ని మనం యాంటిగ్జాప్థాల్మియా విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏమంటారు? యాంటిగ్జాప్థాల్మియా. దీన్నే డ్రై ఐస్ లేదా పొడికల్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఎస్. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది? నిక్టోలోపియా. దాన్నే రేచీకటి లేదా డార్క్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ అంటారు. చీకట్లో కళ్ళు కనపడవు అని అర్థం. కరెక్ట్ మ్యాచ్ ఏది? 4231. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. అన్బర్న్ట్ కార్బన్ పార్టికల్స్ కాజ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. అంటే కార్బన్ పార్టికల్స్ 2022 ప్రిలిమ్స్ లో ఇది. అన్బర్న్ట్ కార్బన్ పార్టికల్స్ సరిగా మండకపోవడం వల్ల, సరిగా దహనం కాకపోవడం వల్ల అవన్నీ ఏమవుతాయి? పర్టికులేట్ మ్యాటర్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు కార్బన్ పార్టికల్స్ అనేవి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. కోల్ మండించడం, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇట్లాంటివి మండించడం, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్, అడవులు కాలిపోవడం వల్ల, ఈ రైతులు అగ్రికల్చర్ రెసిడ్యూస్ ని ఎక్కువగా కాల్చడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే అన్బర్న్డ్ కార్బన్ అనేది ఎన్విరాన్మెంట్ లోకి ఎక్కువ రిలీజ్ అవుతుంది. దాన్నే పర్టికులేట్ మ్యాటర్ అంటారు. సో పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10, వీటిల్లో కూడా అన్బర్న్డ్ కార్బన్ చాలా ఉంటుంది. ఇవి గాలిలో మనకు తెలియకుండానే గాల్లో మొత్తం కలిసిపోతాయి. కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ లో, కార్బన్ డయాక్సైడ్ ఫామ్ లో గాల్లో ఎక్కువగా అన్బర్న్డ్ కార్బన్ ఉంటుంది. అది మనం గాలి ద్వారా పీల్చేసుకొని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీనివల్ల ఎక్స్పెషలీ బ్రాంకైటిస్ అనేటువంటి ఒక లంగ్ క్యాన్సర్ వస్తుందండి. బ్రాంకైటిస్ అనేటువంటి ఒక లంగ్ క్యాన్సర్, తెలుగులో కూడా బ్రాంకైటిసే. సో బ్రాంకైటిస్ ఎక్కువగా కోల్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు, బొగ్గు గనుల్లో వర్క్ చేసే వాళ్ళకి, సిమెంట్ ఇండస్ట్రీస్ లో, బ్రిక్స్ ఇండస్ట్రీస్ లో, మెటల్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఈ బ్రాంకైటిస్ అనేటువంటి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది అనమాట. ఓకేనా? ఎస్. పర్టికులేట్ మ్యాటర్స్ వల్ల డైరెక్ట్ గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్, నాలాగా ఎక్కువ వాగుతూ ఉంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్, యాసిడ్ రైన్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకేనా? యా. What happens to the chemical constitutes in leaf before leaf fall? So leaves fall అయ్యేటప్పుడు, అంటే లీఫ్లు రాలిపోయేటప్పుడు కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏం జరుగుతాయి అంటే కెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతాయి? మామూలుగా మొక్కలన్నీ ఆకుల్ని ఎప్పుడు రాల్చేస్తాయి? స్ప్రింగ్ సీజన్, వసంత ఋతువు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో, మార్చ్ వచ్చే ముందు.
ఇంకా మార్చి నుంచి సమ్మర్ కాబట్టి మొత్తం ఎండలు ఎక్కువ వస్తాయి. ఎండలు ఎక్కువైతే ఎక్కడైతే ఎండల వల్ల ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం ఎక్కువ జరిగి మొక్కలు ఎక్కడ రాలిపోయి చచ్చిపోతాయనే భయంతో ముందుగానే మొక్కలన్నీ ఏం చేస్తాయంటే ఆకుల్ని రాల్చేస్తాయి. ముందుగానే మొక్కలన్నీ కూడా ఆకుల్ని రాల్చేస్తాయి. సో ఆకుల్ని రాల్చేసేటప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి మొక్కలు ఆకులు రాల్చేసేది ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ కదా, ట్రాన్స్పిరేషన్ ఎక్కడ ఎక్కువైపోయి మొక్క చచ్చిపోద్దామని భయంతో ఇవి కూడా ముందే మస్తు కథలు పడతాయి మన లెక్క. మీరు ఎట్లా సమ్మర్ వస్తుంది అంటే సేఫ్ సైడ్లో ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు కొని పెడతారో అవి కూడా అట్లే చేస్తాయి. మరి ఆకులు రాల్చేస్తే ఫోటోసింథసిస్ ఎట్లా అంటే మొక్కల్లో ఉండే ఫుడ్ అంతా కూడా బడ్స్లో మొగ్గల్లో స్టోర్ చేసుకొని రాల్చేస్తుంది. అయితే ఆ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కాల్షియం ఈజ్ మొబిలైజ్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ sulfur is always transported to the other plant parts in organic form, and phosphorus is mobilized to younger parts of the plant through phloem or xylem. Yes, nitrogen in the form of amino acids is carried to other plants parts through xylem. సో బేసిక్గా నండి మొక్కలకి ఏమున్నా లేకపోయినా నైట్రోజన్ అనేది కంపల్సరీ ఉండాలి. నైట్రోజన్ లేకపోతే మొక్కలు ఏమవుతాయి అని అంటే గ్రో అవ్వలేవు, మొక్కలు స్టాండర్డ్గా ఉండలేవు. నైట్రోజన్ వల్ల ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి xylem అంటే ఏంటి, దారు కణజాలం అంటాం. xylem అంటే నథింగ్ బట్ ఏమంటాం, దారు కణజాలం. ఓకేనా, దారు కణజాలం అనేది అంటాం. అయితే మీకు ఇక్కడ ఏంటి అంటే నైట్రోజన్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి క్యారీ అవుతుందా, ఫస్ట్ ఇది తెలియాలి. మీకు తెలియాలంటే ఇక్కడ ఒకసారి చూడండి, నేను మీకు ప్లాంట్స్లో మొబిలైజ్డ్ ఇమ్మొబిలైజ్డ్ న్యూట్రియన్స్ అనేసి ఒక లిస్ట్ ఇచ్చాను. మొబిలైజ్డ్ న్యూట్రియన్స్ ఇమ్మొబిలైజ్డ్ న్యూట్రియన్స్ అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్ ఉందండి, ఇది ఒక ప్లాంట్ అండి. ఇవి వచ్చేసి ఓల్డ్ లీఫ్, ఇవి రెండు వచ్చేసి ఓల్డ్ లీవ్స్. పైన అప్పుడే చిగురెత్తి చిన్న చిన్న న్యూ లీవ్స్ వస్తాయి, అప్పుడే చిగురెత్తుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే న్యూ లీవ్స్. కొన్ని ఏవైతే మొబిలైజ్డ్ న్యూట్రియన్స్ ఉంటాయో, ఈ మొబైల్ న్యూట్రియన్స్ నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, మాలిబ్డినం కానీ, క్లోరిన్ కానీ, ఇవన్నీ ఓల్డ్ లీవ్స్ నుంచి న్యూ లీవ్స్కి మొబిలైజ్ అవుతాయి, అంటే రవాణా చెందుతాయి. అంటే పాత పత్రాల నుంచి కొత్త పత్రాలకు ఇవేమవుతాయి, రవాణా చెందుతాయి. దీన్నే మొబిలైజ్ న్యూట్రియన్స్ అని పిలుస్తారు. ఇమ్మొబైల్ న్యూట్రియన్స్ కాల్షియం, బోరాన్, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, సల్ఫర్. ఇవి ఇమ్మొబైల్. ఇవి ఎక్కువగా ఇమ్మొబైల్ ఎందులో ఉంటాయి, ఓల్డ్ లీవ్స్ లో ఉంటే ఇక్కడే ఉంటాయి. ఇవి న్యూ లీవ్స్ కి వెళ్ళవు. ఓకేనా, న్యూ లీవ్స్ లో మళ్ళీ కొత్తగా ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. అట్లా మొబైల్ ఇమ్మొబైల్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఓల్డ్ లీవ్స్ లో ఫస్ట్ మీకు కనపడేవి ఏవి, యంగ్ లీవ్స్ లో కనపడేవి ఫస్ట్ ఏవి అంటే, ఓల్డ్ లీవ్స్ లో ఫస్ట్ నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, మాలిబ్డినం, క్లోరిన్ ఉంటుందండి. యంగ్ లీఫ్ లో అయితే కాల్షియము, బోరాను, ఐరన్, జింకు, కాపరు, మ్యాంగనీస్, సల్ఫర్, ఇవన్నీ కూడా యంగ్ లీఫ్ లో ఉంటాయి. ఓకేనా, యంగ్ లీవ్స్ లో ఏముంటాయి, కాల్షియం ఉంటుంది, బోరాన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటాయి. ఇవన్నీ యంగ్ లీవ్స్ లో ఉంటాయి. ఇవన్నీ ఎంతలో ఉంటాయి, ఓల్డ్ లీవ్స్ లో ఉంటాయి అనేసి చెప్పొచ్చు. ఇవి లిస్ట్ అవుట్ చేసుకోవాలి మీరు. మరి మొబిలైజ్ అయ్యేవేవి, మొబిలైజ్ కానివేవి కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆప్షన్స్ లో సల్ఫర్, కాల్షియం ఇచ్చినట్టున్నాడు. సల్ఫర్, కాల్షియము సల్ఫర్ ఇమ్మొబిలైజ్డ్ కదా, ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి మూవ్ అవ్వవు కదా. సో కాబట్టి ఆ విషయం తెలుసుంటే మీరు డైరెక్ట్ గా దీన్ని ఎలిమినేట్ చేసేస్తారు ఈ రెండు ఆప్షన్స్ ని. ఇక మిగిలేది ఫాస్ఫరస్ ఇస్ మొబిలైజ్డ్ యంగర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ త్రూ ఫ్లోయం ఆర్ xylem. సో ఫ్లోయం అనేది ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ అండి, xylem అనేది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ. న్యూట్రిషన్ ఎప్పుడైనా సరే మనకి ఫ్లోయం త్రూనే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంది, ఇప్పుడు నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇస్ క్యారీడ్ టు అదర్ ప్లాంట్ పార్ట్స్ త్రూ xylem. అదర్ ప్లాంట్ పార్ట్స్, ఇక్కడ మీకు ఏంటంటే స్టేట్మెంట్ క్లారిటీ లేదు. మీకేంటి, లీవ్స్ బిఫోర్ ఫాల్, లీవ్స్ అన్ని రాలిపోయేటప్పుడు ఇవి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నారు. మీరు ఇక్కడ నేను చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఓల్డ్ లీవ్స్ నుంచి న్యూ లీవ్స్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అని చెప్పానా లేదా? అంటే మీకు చెప్పింది నేను లీవ్స్, మరి ఆ లీవ్సే రాలిపోతాయి కదా, మరి ఆ లీవ్సే రాలిపోతే ఇంకా వేరే చోట ఎక్కడ స్టోర్ అవుతాయి, ఏది, ఫుడ్ కానీ మినరల్స్ కానీ బడ్స్లో స్టోర్ అవుతాయి, మొగ్గల్లో స్టోర్ అవుతాయి, లేకపోతే స్టెమ్లో స్టోర్ అవుతాయి.
లేకపోతే బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్లో స్టోర్ అవుతాయి. ఎందుకంటే లీవ్స్ రాల్చేస్తాయి కాబట్టి. ఓకే, లీవ్స్ రాల్చేస్తాయి కాబట్టి. సో మరి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది తెలుసా దీనికి? పాస్ప్రస్ అవుతుంది. ఈజ్ మొబిలైజ్డ్ యంగర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ త్రూ ఫ్లోయమ్ ఆర్ xylem. సో యంగర్ పార్ట్స్లోకి ఇది ఏమవుతుంది అని అంటే మొబిలైజ్ అవుతుంది అనమాట. పాస్ప్రస్ అనేది యంగర్ పార్ట్స్లోకి, యంగర్ పార్ట్స్లో కంటే అప్పుడే కొత్తగా వచ్చిన లేత లీవ్స్ అప్పుడే వస్తూ ఉంటాయి. మొత్తం రాల్ చేస్తుంది కదా, రాల్ చేసినప్పుడు చిన్న చిన్న మొగ్గలు వస్తూ ఉంటాయి. ఆ మొగ్గల్లోకి ఏమవుతుంది అంటే పాస్ప్రస్ అనేది స్టోర్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నైట్రోజన్ వచ్చేసి బై డిఫాల్ట్ బర్డ్స్ లో స్టోర్ ఉంటుంది. నైట్రోజన్ బర్డ్స్ లో ఉంటుంది. మళ్ళీ ఎలాగో రూట్స్ సాయిల్ లోనే ఉంటాయి కదా, రూట్స్ సాయిల్ నుంచి నైట్రోజన్ ని అబ్జార్బ్ చేస్తాయి. ఓకే, అబ్జార్బ్ చేస్తే బ్రాంచెస్ లో వీటిలో స్టోర్ చేసుకుంటుందండి. కానీ పాస్పరస్ మాత్రం మొబిలైజ్ అవుతుందండి. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ గా కన్సిడర్ చేయొచ్చు. దీని మీద కూడా మీకు న్యూట్రిషన్ టాపిక్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, ప్లాంట్ న్యూట్రిషన్. ఓకేనా? సో అవి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, మనకి సర్కార్ నౌకరీ కింద మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సర్కార్ నౌకరీ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జనరల్ సైన్స్ 6.0 అనే ఒక కోర్స్ ఉంటుందండి. సో ఆ కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్ సైన్స్ 6.0 అనే కోర్స్ ఉంటుంది. ఇందులో మీకు ఆల్ అప్డేటెడ్ కంటెంట్ ఆఫ్ బయాలజీ వీడియోస్, బయాలజీ 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు అన్ని ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్స్ని మనం కవర్ చేసిన కోర్స్ అన్నమాట. తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్. అంటే అదే కోర్సులో ఒక ఫోల్డర్లో తెలుగు మీడియం క్లాసెస్, ఇంకో ఫోల్డర్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఫిజిక్స్ కూడా ఎన్సీఆర్టీ కవర్డ్, కెమిస్ట్రీ కూడా ఎన్సీఆర్టీ కవర్డ్. ఇవి కాక మీకు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ప్లస్ వీటన్నిటి రిలేటెడ్ ఎంసీక్యూస్. ఓకే, ఎంసీక్యూస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎంసీక్యూస్ కోర్స్ కూడా అందులో మీకు ఫ్రీగా నేను యాడ్ చేశాను. ఈ కోర్స్ అంతా కలిపి మీకు ఒకే చోట్లో దొరుకుతుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ గో త్రూ ద వీడియోస్ వన్స్. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ కాంటాక్ట్ టు దిస్ నంబర్ 7093864240. ఇంకా మనకి 4000 ఎంసీక్యూస్ బిడ్ బ్యాంక్ కూడా యాప్లో ఉంది. సో డైరెక్ట్గా మీరు యాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, అడ్రస్ ఇచ్చి మీకు కొరియర్ వస్తుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కలిపి తయారు చేసిన బిడ్ బ్యాంక్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.